నమస్తే. అన్నీ ఉన్నా గూడా కొంతమంది ఏం సాధించలేరు. ఏమీ లేకపోయినప్పటికి కూడా కొంతమంది అనుకున్నది సాధిస్తారు. వైకల్యం ఉన్నప్పటికి కూడా అనుకున్న తోవలో వెళ్తుంటారు. అలాంటి కోవలోకే వస్తాడు సింగర్ రాజు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. ఆయన అంధుడైనప్పటికి కూడా చాలా ప్రొఫెషనల్ సింగర్‌లా పాట పాడుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటే ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన జర్నీ ఏంటి? ఆయన ఎన్ని కష్టపడి ఈడి వరకు వచ్చారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొదటగా మీరు సింగర్ కాబట్టి ఒక దేవుడి పాటతో అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఒక దేవుడి పాట పాడండి. తప్పకుండా. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరణాగాభరణాయ ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాగానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవరణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసే, నిపాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి, యేసు పుల సుఖాని దారిగా సుక్కలట్టి వాసి మీదిగా, చూడసక్కని సామి దిగినాడు రాయేసేరా ఊరు వాడ దండోరా. ఏ రంగులు హంగులు పడలేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా, నిప్పు గొంతును నిలపమచ్చే సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా. పై పై కళ వైరాగిన ఉంటాదిరా లీలా, లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు. ఓయ్ నీలోని కొలువు ఉన్నాడు నిన్ను దాటిపోనే పోడు. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ గుంటుడు జయ 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 జయ, సింగళద సింగ శివ శంభోదువే. ఓం నమ శివ జయ జయ జయ, సేడువాడ స్వామివే, సేవళ సంత కఫినోవే జయ జయ జయ, సింగళద సింగ శివ శంభోదువే. ఎక్సలెంట్, చాలా బాగా పాడారు. సో మీరు చిన్నప్పటి నుంచి అంటే సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? ఎప్పటి నుంచి మీరు పాటలు పాడడం స్టార్ట్ చేశారు? చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదండి. మామూలుగా నేను నేర్చుకున్నది ఇప్పుడు ఈ మధ్య. నేను చిన్నప్పుడు మా చుట్టుపక్కల టేప్ రికార్డులు ఉండేవి. అలా వింటూ అలా వింటూ పాడుకుంటూ ఉండేవాడిని. మామూలుగా నా దగ్గర కెరసనాయిల్ డబ్బా అండ్ రూపాయి బిళ్ళ ఆ పక్కన కనిపిస్తున్న గోడ మీద అక్కడ కూర్చుని అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. కానీ అంటే నా దగ్గర అప్పుడు రేడియోలు, టేప్ రికార్డ్స్, టీవీస్ ఏమి లేవు. చుట్టుపక్కల విని అలా పాడడమే. అంటే మీకు ఒకసారి వింటే సాంగ్ గుర్తుంటుందా? వింటాను ఒక 2-3 రోజులు, అంటే వచ్చేంత వరకు వింటా, ఒక్కసారి అని కాదు. అలా ఏం లేదు, మామూలుగా వినాలి అంటే వినేంత వరకు వింటా, అప్పుడే వచ్చేస్తుంది. అట్లా వాళ్ళు టేప్ రికార్డ్ ఆపేస్తే అప్పుడు అట్లా నేను అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అంటే సింగర్ అవుతాను మామూలుగా ఎవరు పాడమని చెప్పలేదు, నాకు అనిపించింది అట్లా. అట్లా పాడుకుంటూ ఉన్నా. సో మీరు పాట పాడుకుంటూ అట్లా స్టార్ట్ చేశారు. అవును. తర్వాత ఎప్పుడు మీరు అంటే నేను పాడుదా ప్రజలకు తెలియాలి నా పాట అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకున్నారు? నేను మామూలుగా ఏంటంటే మా నాన్నగారిని రేడియో అడిగాను. ఆ టైంలో అంటే ఇంకా టేప్ రికార్డులు వింటున్నాను కాబట్టి. మాది 1994 అండి. 1994లో నేను రేడియో అడిగా. 1992లో నేను మా పుట్టి పెరగానే 1992 నుండి నేను టేప్ రికార్డు విన్నా. అప్పటి నుండి పాడడం అనేది స్టార్ట్ చేశా. 1994లో రేడియో అడిగా మా నాన్నగారిని. అడిగితే తెచ్చారు. అప్పుడు అంతా మీకు తెలిసే ఉంటుంది అంటే ఫిలిప్స్ రేడియోస్ ఉంటాయి కదా, అప్పుడు ఆకాశవాణిలో పాటలు వస్తే పర్టికులర్ గా ఈ పాట కావాలని వినడం కాదు, అందులో వచ్చిన పాట వినడం. అవును.
అట్లా 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 రేడియో తీసుకురామనంటే తీసుకొచ్చారు మా నాన్నగారు. తీసుకొచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు అట్లా వింటూ అట్లా పాడుతూ ఉన్న సింగర్స్ అని అంటే తెలిసింది. ఓకే. సింగర్ అండ్ ఎస్పి బాలు గారు, ఓకే. సుశీల గారు, ఎస్ జానకి గారు, చిత్ర గారు, సుజాత గారు, ఇలాంటి వాళ్ళ పేర్లు తెలిసాయన్నమాట. ఇక తెలిసిన ఏమనుకున్నా అంటే నేను సింగర్ అవ్వాలి అంటే రేడియో వచ్చినాకనే, ఇంకా ఓకే. రేడియో వచ్చాక అప్పుడు మీ నేను ఏజ్ ఎంత ఉండొచ్చు? ఉండొచ్చండి 5-6 ఏళ్ళు అప్పుడే. అప్పుడే. అంటే రేడియో అడిగాను కదా, సింగర్స్ నేమ్ తెలిసింది కదా, సింగర్స్ నేమ్ పాట వచ్చే ముందు పాట పాడిన వాళ్ళు సంగీత ఎవరని చెప్పేసి చెప్పిన తర్వాత పాట వస్తుంది. ఇప్పుడు చెప్తుంటారు కదా రేడియోలో, పలానా మ్యూజిక్ డైరెక్టర్, పలానా సింగర్ అని. అట్లా చెప్తున్నప్పుడు అట్లా నేను కూడా ఒక సింగర్ అవ్వాలని చెప్పేసి ఒక సింగర్ని కలవాలనుకున్నా. ఎస్పి బాలు గారిని కలవాలనుకున్నా. ఈ కలవలేకపోయినా అటు అయినా ఇంకా తర్వాత కలిశాను అనుకోండి. కలవాలనుకున్నా. ఇక తర్వాత అప్పుడు సింగర్ అంటే రేడియో వచ్చాక తెలిసిందనమాట. అప్పుడు నేను పాటలు పాడాలి, నేను సింగర్ అవ్వాలి, ఎలాగైనా సరే అవ్వాలని చెప్పేసి అప్పుడు తపన పడ్డా. అలా 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 ఇప్పుడు ఈ స్థాయికి వచ్చా. సో మీరు అప్పుడు అనుకున్నారు, కానీ అప్పటికి మీకు కళ్ళు కనిపించట్లేదు. ఇదేమైనా అడ్డంకిగా మారుతుందా నా భవిష్యత్తు అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? అంటే మామూలుగా ఏంటంటే అనిపించింది. అసలు ఫస్ట్ నేను పాడేటప్పుడు నాకు అంటే చూపు లేదు, అంటే దీనికి అడ్డం ఉంటుందని ఫస్ట్ అనుకోలేదు. ఎప్పుడైతే రేడియో వచ్చిందో అప్పుడు అనుకున్నా. అంటే అందరు అంటున్నారు ఇంకా చూపు లేదు అది ఇది అంటున్నారు కదా, అప్పుడు కూడా నేను పుట్టినప్పుడు నాకు తెలియదు, నాకు చూపు లేదని తెలియదు. ఇక అట్లా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని కాబట్టి ఇక అందరూ చెప్తుంటే నాకు అర్థమైపోయింది, ఓహో నాకు చూపు లేదా అని అప్పుడు అనిపించింది. ఇక అందరూ నాకు అనిపించింది, అరే చూపు ఉండుంటే నేను హ్యాపీగా తిరిగేవాడిని కదా, హ్యాపీగా ఆటలు పాటలు చేసేవాడిని అని అనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ లేకపోయింది. అది లేకపోవడం వల్ల ఇంకా నేను పాటలు పాడుతూ సింగర్ అవ్వాలి అంటే. ఇంకోటి ఏమనిపించిందంటే, అంటే మామూలుగా వాళ్ళు చూసి పాడతారు కదా, నేను విని పాడాలి కాబట్టి పోనీ ఏమని అంటారేమో నేను సింగర్ అవుతానంటే. ఎందుకంటే సింగర్స్ అందరూ కూడా వాళ్ళకు రైటర్ పాటలు రాసిస్తే చూసుకుంటూ పాడతారు. అవును, అట్లా అయినా ఏమైనా అంటారేమో అని అనిపించింది. మళ్ళీ ఏమనిపించింది అంటే, ఎలాగైనా సరే అవ్వాలి సింగర్ అవ్వాలి, నేను పాడాలి, సినిమాల్లో పాడాలి అనిపించింది. ఎందుకంటే వింటున్నాను కదా. అలా అప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు సింగర్ అవ్వాలని ఒక గోల్ అయితే సెట్ చేసుకున్నారు. సో మనం సింగర్ అవ్వాలంటే సాధారణంగా ఏదైనా డయాస్ల మీద పాటలు పాడడము, లేదంటే ఏదైనా సింగింగ్ కాంపిటీషన్కు వెళ్తూ ఉండాలి. ఆ ప్రయత్నాలు ఏమైనా చేసిర్రా? అప్పట్లో సింగింగ్ కాంపిటీషన్కి ఎక్కడికి వెళ్ళలేదండి, మనకు అడ్రస్ తెలియదు అప్పుడు. ఎందుకంటే నా దగ్గర టీవీ లేదు కదా. ఇప్పుడు బయట ఉన్నాయి టీవీలు, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు. అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తాయని నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలియదు. నేనేమనుకున్నా అంటే సింగర్ అవ్వాలంటే కొంచెం ఏదైనా హెల్ప్ అంటే సింగర్ అవ్వాలనుకున్నాను, కానీ ఆ టైంలో కాలేకపోయాను అంతే. ఇంకా దానికి ఏం లేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ అలా ఎక్కుకుంటూ కొంచెం మొన్నటిదాకా అట్లా మీ స్థాయికి వచ్చాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇలా ఎదుగుతున్న క్రమంలో మీకు హెల్ప్ చేశారు ఎవరైనా? మీకు సాయం చేసిన వారు ఉన్నారా ఇప్పుడు? నేను ఎదుగుతున్న టైంలో ఏంటంటే, నా ఫ్రెండ్ అండి, ఎదగాలి అనే టైంలో, నేను ఎదుగుతున్న టైంలో 2008లో అతను ఒక సోంభూపాల్ రెడ్డి గారు అని అతను పరిచయం అయ్యాడు నాకు బస్సులో. పరిచయం అయ్యి అటు ఇటు ప్రోగ్రామ్స్కు, కాలేజీ ప్రోగ్రామ్స్కు అక్కడ తీసుకెళ్ళి అలా అందరికీ పాడించి అందరికీ పరిచయం చేసేవాడు. మీకు విషయం తెలుసా, ఈ 2009లో వసంతలక్ష్మి మేడం దగ్గర, అండ్ 2010లో బుచ్చయాచారి సార్ దగ్గర, 2011లో రామాచారి సార్ దగ్గర ఇతనే జాయిన్ చేశాడు. ఇతనిదే అయింది. ఇతను చేసినందుకే మీ దాకా వచ్చాను. ఎందుకంటే అప్పుడు కష్టపడ్డాను నేను ఎందుకంటే నా వల్లే తప్పు జరిగింది, నాదే తప్పు, అంతే. దట్స్ ఆల్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అమ్మ తోడు ఉండాలి. అవునండి. సో అమ్మ లేనిది మీరు ఎక్కడికి వెళ్ళలేరు. అవును. మీకు ఏదైనా అంటే అమ్మనే. అవును. సో అమ్మ మీద ఒక పాట పాడండి. అంటే ఎవరికైనా ప్రతి ఒక్క జీవితంలో అమ్మ అంటే ఒక గొప్ప పరంగా మనం గొప్ప వ్యక్తిగా కూడా భావిస్తాం. సో ముఖ్యంగా మీ జీవితంలో అమ్మనే మీకు ఆధారం, అంటే ఎటు వెళ్ళాలన్నా. సో అమ్మపై ఒక పాట పాడండి. ఓకే.
అమ్మ అంటే గుర్తొచ్చింది. సో మీ జీవితంలో అమ్మ ఎలాంటి పాత్ర పోషించారంటే ప్రతి ఒక్కటి కూడా మీకు అమ్మనే కదా, అమ్మని ఎలా చెప్తారు? అంటే నన్ను మ్యూజిక్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం. మీకు ఒక విషయం తెలుసా, తీసుకెళ్ళకపోతే అలుగుతానని చెప్పేసి ఆవిడకి తెలుసు, మా అమ్మగారికి ఆల్రెడీ తెలిసిపోద్ది. అందుకని ఒక్కరోజు కానీ క్లాస్ కన్నా తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా అలుగుతా. ఆ రోజు అన్నం తినను, ఆ రోజంతా ఉపవాసం. అలా అని ఇంకా తీసుకెళ్తారు. అందుకని అమ్మగారికి చాలా ప్రోత్సాహం ఇస్తారు నాకు. సో మీరు ఇప్పుడు 2009లో పాడుతా తీయగా అప్రోచ్ అయ్యారా, అంటే పార్టిసిపేట్ చేయడానికి ఆ ప్రోగ్రామ్లో? 2009లో నేను పాడుతా తీయగాకి సెలక్షన్స్కి వెళ్ళా. ఓకే. సెలక్షన్స్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. పాడాను కానీ సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల నేను ఇలా పాడుతూ ఉంటే నేను సెలెక్ట్ అవ్వలేదును. ఇంకోటి బయటకు వచ్చాక మీరు ఈ అబ్బాయికి ఏమవుతారని ఒక ఆవిడ, ఒక మేడం నా ఫ్రెండ్ని అడిగింది. అడిగితే ఫ్రెండ్ అవుతాడని అతను చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంత బాగా పాడుతున్నాడు కదా, మీరు ఇతని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయొచ్చు కదా అంటే, అతను అన్ని మ్యూజిక్ క్లాస్లో తిరిగాడు. ఎక్కడెక్కడ కోటి కాలేజ్, సిటీ కాలేజ్, అన్ని కాలేజీలు తిరిగి సిటీ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఇంకో విషయం తెలుసా, చేసేటప్పుడు కూడా అంటే బట్టలు కూడా తనే పట్టించడం జరిగిందండి. ఎందుకంటే చెప్పాలి కదా, కాబట్టి ఆ రోజు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ 2011లో వీళ్ళు రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు నాకు. ఆ పాడుతా తీయగా సెలక్షన్స్కి వచ్చిన వాళ్ళే. రామాచారి సార్ నెంబర్ ఇస్తున్నా, ఆ సార్కి కాల్ చేసి ఇట్లా మీ పేరు చెప్పండి, ఇట్లా మీ గురించి చెప్పండి అంటే 2011లో రామాచారి సార్కి కాల్ చేశా. కాల్ చేస్తే ఒక సాంగ్ వాడమని చెప్పారు ఫోన్లో. నేను మీకు ఇందాక వాడిన సదాశివ సన్యాసి సాంగ్ ఆయన ముందు ఫోన్లో వాడాను. నేను ఆయనకు ఫోన్లో వాడి వినిపిస్తే, నువ్వు ఒక్కసారి సండే వచ్చి నాకు కనిపించని సార్ చెప్పారు. సారు చెప్తే అక్కడికి మళ్ళీ సండే రోజు నా ఫ్రెండ్ కాల్ చేశా, అన్న ఇట్లా సార్ రమ్మంటున్నారు అంటే, సరే వెళ్దాం అని చెప్పేసి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళాడు. అప్పుడు సార్ది విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆడిషన్ చేశారు రామాచారి సార్. ఆడిషన్ చేసి ఒక పాట పాడితే ఆడిషన్ ఈ చేతి ఇలా చూశారు ఆయన. చూసిన తర్వాత వీడిని ఎవరు తీసుకొస్తారో కానీ ఎవ్రీ సండే తీసుకురండి 2 to 5, నేను వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తా అని చెప్పారు. అన్న ప్రకారం 5-6 వారాలు తీసుకెళ్ళాడు అతను, నా ఫ్రెండ్. 5-6 వారాలు తీసుకెళ్ళాడు, అంటే మాకు గుర్తుండేదాకా. తీసుకెళ్ళిన తర్వాత అతనికి బెంగళూరు నుండి జాబ్ కోర్స్కి ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇంకా నేను వెళ్తున్నాను, మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది బస్ నెంబరు, ఈ అడ్రస్ ఇది అని చెప్పి మమ్మల్ని ఇంక తను వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను అమ్మగారు ఇద్దరం వెళ్తారు. అవును. రామాచారి గారు ఎట్లా ఇచ్చారు కోచింగ్, మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు? చాలా ఇప్పటికి కూడా బాగా ప్రోత్సహిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకు నాకు ఎట్లా తేడా అంటే, ఆయన చూస్తారు, అంటే అందరిని ఒకేలాగా చూస్తారు, అందరిని ఒకేలా ప్రోత్సహిస్తారు, ఒకేలాగే నేర్పిస్తారు. ఈ మధ్య ఏంటంటే, ఒకప్పుడు ప్రతి ఒక్కరు రాసుకొని పాడేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. ఎవరిని ఇప్పుడు నాలాగే ఎవరు రాసుకుంటూ పాడకూడదు, అంటే చూసి పాడకూడదు. ఆ పాట ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత చూసుకొని పాడమని చెప్తారు. ఇప్పుడు మొన్న నుంచి ఇది వచ్చింది, ఇది పెట్టారు. అయితే ఏం చెప్తారంటే, ఆయన అడిగితే వీడు దూరం నుంచి వస్తాడు, వీడికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవ్రీ సండే మిస్ కాకుండా వస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడైనా ప్రోగ్రామ్స్ చెప్పకపోతే మొండిగా ఉంటానని ఆయనకు తెలుసు, కానీ ఏ ప్రోగ్రామ్ కూడా వద్దన్నారు. అది ఆయన తత్వం. సో ఇప్పుడు మీకు ఫైనల్గా మీరు ఇప్పుడు ప్రపంచానికి అందరూ తెలిసిన కారణం ఏంటంటే, ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు మీరు పాడిన పాటను అయితే ట్వీట్ చేశారు. సో అందరికీ ఇప్పుడు తెలిసింది. సో మిమ్మల్ని ఎప్పుడు పిలిచారు సజ్జనర్ గారు వారి వద్దకు, మీకు ఎలా తెలిసింది ఈ విషయం? నాకు సాటర్డే రోజు నేను బస్ ఎక్కి సిటీ వెళ్దామని అనుకున్నా, అంటే మృదంగం క్లాస్కే వెళ్దాం అనుకున్నా. ఫోన్ చేస్తే సారు వారం రోజులు హాలిడే ఇచ్చారు మాకు. అయితే నేను కొంచెం వర్క్ మీద సిటీ కాలేజ్ వెళ్దామని అనుకున్నా. అట్లా వెళ్తున్నా, బస్ ఎక్కితే ఒక కండక్టర్ గారు, చాలా రోజుల ఈ అబ్బాయి గలవక అని నాతో తెలుసు, ఎనీ టైం కలుస్తుంటారు కదా, ఎనీ బస్సులు ఎక్కుతుంటాం కదా. అయితే ఆయన చాలా రోజులయ్యా మా బస్సులో రాక,
నువ్వు చాలా రోజులు అవుతుంది కాబట్టి నువ్వు ఒకసారి సాంగ్ వాడు, మా డ్రైవర్ నిద్రపోతుండు అని చెప్పారు ఆయన. అది చెప్పిన తర్వాత పాడాను. అది నేను ఏమనుకున్నా అంటే మామూలు సాంగ్స్ పాడదాం అనుకుంటే ఆయన ఏం చేశారంటే భక్తి సాంగ్ అని పెట్టారు. ఆయన భక్తి సాంగ్ పాడిచ్చారు. ఆ పాట పాడాని అయిపోయింది. సీట్లో నుంచి లేచి నా ముందుకు వచ్చారు శిల్ప గారు వచ్చి మళ్ళీ అదే సాంగ్ శ్రీయాంజనేయం సాంగే పాడించుకొని ఆవిడ వీడియో షూట్ చేసి ఇంకా పెట్టేశారు. అది అందరు చూశారు. నాకు ఎక్కడ తెలిసింది, శనివారం నైట్ పెట్టేశారంట ఆవిడ. నాకు సండే రోజే తెలిసింది, ఇట్లా సజ్జనార్ గారు చూశారు నీది ట్విట్టర్, ఎంఎం కీరవాణి సార్కి రిక్వెస్ట్ పెట్టారని చెప్పారు. నాకు ఫుల్ హ్యాపీ. నాయనో అంటే మామూలుగా నేను పాడింది ఆ రోజు 3 రోజుల కల్లానే తెలిసిపోయింది అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. ఆయన దగ్గరికి కూడా వెళ్ళాను, ఐ డ్రీమ్ వాళ్ళు తీసుకెళ్లారు. ఆయన ఏమన్నారంటే అక్కడికి వెళ్తే అన్నీ ఉన్నోళ్లకు ఇలాంటివి రావు, కొంతమంది కాళ్ళు చేతులు లేనోళ్ళు అవి లేనోళ్ళు మేము ఏం చేస్తాం అది ఇది అని చెప్పేసి బాధపడుతుంటారు. ఇతనికి అది ఏది లేదు, ఇతని బాడీ ఇన్స్ట్రుమెంట్, నువ్వు బాగా చేస్తున్నావు. అండ్ నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా నేను చెప్తా, నువ్వు నన్ను ఏదైనా ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయి, ఏ హెల్ప్ అయినా నేను చేయడానికి రెడీ అని చెప్పారు. ఆయన సన్మానం కూడా చేశారు. చూసాము వీడియో కూడా. అయితే మీరు ఆ రోజు బస్సులో పాడిన రామ రామ పాట పాడతారా ఇప్పుడు ఒకసారి? ఓకే. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఆ మల్లి నన్ను పెంచింది ఈ పల్లి సీమ, నా నల్లి నన్ను పెంచింది ఊరంత ప్రేమ, ఆ మల్లి నన్ను పెంచింది ఈ పల్లి సీమ, నా నల్లి నడిపించింది ఊరంత ప్రేమ, ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహబంధం నా చిట్టి జన్మం, అన్ని సొంత ఇళ్ళే అంత ఆయన వాళ్ళే, ఈ ప్రేమ బంధం నా పూర్వ పుణ్యం, బతుకంతా ఇది తీరే రుణమా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఏ దారి చూపిస్తావో ఆ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావో తానున్న బ్రహ్మ, ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం, ప్రభా దివ్యకాయం ప్రతి ప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం, నా వింటే నువ్వుంటే భయమా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా,
విన్నాక బదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. ఓ నైస్, చాలా బాగా పాడారు. సో మీ వీడియో చూసిన ఆ సంగీత అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమను కూడా స్పందించారు. ఇండియన్ ఐడల్ సీజన్ 4లో అవకాశం ఇస్తానని కూడా ప్రకటించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆఫర్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ. ఒకవేళ మీకు అక్కడికి అవకాశం వచ్చినప్పుడు ఏ పాట పాడాలనుకుంటున్నారు అక్కడ? సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటి మేటి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినవయ్యా, మా మంచి చెడ్డల్లోనే జత కట్టినవయ్యా. జన్మ బంధు అంటూ నీకే జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. రాజుగారు, మీరు పుట్టుకతోనే నీకు కళ్ళు కనిపించావు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాకు కళ్ళు వస్తే బాగుండు, ప్రపంచాన్ని చూస్తే బాగుండు అని అనుకున్నారా? అంటే మామూలుగా వస్తే బాగుండని అనుకున్నా. అంటే నాకు చూపు వచ్చుంటే బాగుండేది అనుకున్నాను. కానీ మీకు ఇంకో విషయం చెప్పనా, 2009లో నా ఫ్రెండ్ అదే ఏర్పాటు చేశాడు. ఓకే. ఎల్వి ప్రసాద్ వాళ్ళు ఇక్కడ అంటే యాడ్లు ఇచ్చారు కొన్ని. ఓకే. ఇట్లా చూపు వస్తుంది అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని యాడ్లు ఇచ్చారు. అది చూసి నా ఫ్రెండ్కి చెప్పాను, కొంతమంది చెప్పారు ఇట్లా వస్తాయని. నా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఉదయం 10 గంటలకల్లా వచ్చేసాడు. ఓకే. వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్ళి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు తను చేసేసాడు. 10ంటికి అక్కడ కూర్చున్నాం. అక్కడ డాక్టర్స్ చెక్ చేశారు. ఓకే ఓకే మధ్యాహ్నం లంచ్ వరకు చూడండి అని చెప్పారు. మళ్ళీ లంచ్ టైంలో మధ్యాహ్నం చెక్ చేశారు. ఓకే ఏమీ చెప్పలేదు. సాయంత్రం 6 టైంలో 6 గంటలకు చెక్ చేశారండి. అక్కడ చెక్ చేస్తే రావని చెప్పేశారు. అంటే ఇంకా పుట్టుకతో పోయినవి రావని చెప్పారు. నా ఫ్రెండ్ ఏమన్నాడంటే వస్తే డబ్బులు ఏమైనా మేమైనా ఖర్చు పెడతాం అని చెప్తే. సో మీకు డాక్టర్ అట్లా చెప్పంగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కళ్ళు రావు అన్నప్పుడు అంటే ఇంకా మామూలుగా రావని చెప్పారు కదా, బాధపడ్డా ఆ రోజు ఏమీ తినాలనిపించలా. అతను నాకు 2 ఇడ్లీలు కూడా ఇప్పించాడు కానీ తినాలనిపించలా. ఎందుకు ఇంకా నా వల్ల వేరే వాళ్ళని ఇక్కడ నేను బాధపడితే నా ఫ్రెండ్ బాధపడతాడు ఎందుకని చెప్పేసి సరే తిన్న తర్వాత ఇంకా నా ఫ్రెండ్ ఇంకొక అతని ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇట్లా నేను వెళ్తున్నా, అతను నువ్వే చూసుకో, అతను బస్సు ఎక్కించు అని చెప్పేసి అతనికి చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. కానీ చాలా రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే అతను రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు నా మీద. అది. సో రాజు గారు, మీరు ఇప్పుడు అంటే పాటలు అవకాశం వచ్చే స్థాయి దాకైతే ఎదిగారు. సో ఈ జర్నీలో మీరు ఏమైనా మీరు మిమ్మల్ని ఏమైనా అవమానించారా? అంటే పాటలు పాడుతుంటే ఇదేం పాటరా, ఎందుకురా విడిచిపెట్టాక నువ్వు పాటలు పాడతావు, లేదు ఎవరని లేరండి, అందరూ ప్రోత్సహించారు. అట్లా ఏం లేదు, ఎవరన్నా అంతే, అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరు అనట్లా. అప్పుడు కూడా ఇప్పటిదాకా సినిమా పాటలు పాడాము మనం. ఒకటి ఫోక్ సాంగ్ పాడండి మాకు. ఫోకా? ఓకే. ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి, ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి, జర ఇంజను బాగా దోలయ్యో బొంబాయోళ్ళ మావయ్య, జర ఇంజను బాగా దోలయ్యో బొంబాయోళ్ళ మావయ్య. ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి, జర ఇంజను బాగా దోలయ్యో బొంబాయోళ్ళ మావయ్య, జర ఇంజను బాగా దోలయ్యో బొంబాయోళ్ళ మావయ్య.
అది ఇంజాను ఇది ఇంజాను బొంబాయోళ్ళ బోడింజాన్ అది ఇంజాను ఇది ఇంజాన్ బొంబాయోళ్ళ బోరింజాన్ ఏ ఇంజన్లా వస్తవురు బొంబాయోళ్ళ మావయ్య ఏ ఇంజన్లా వస్తవురు బొంబాయోళ్ళ మావయ్య ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి జర ఇంజను బాగా దోలయ్యో బొంబాయోళ్ళ మావయ్య జర ఇంజను బాగా దోలయ్యో బొంబాయోళ్ళ మావయ్య. ఓ నైస్ నైస్. అయితే మీరు సంగీతం నేర్చుకోవడంతో పాటు వాయిద్యాలు వాయించడం అలాగే మృదంగం వాయించడం ఏమైనా నేర్చుకుంటున్నారా? అవును నేర్చుకుంటున్నాను అండి. జయకుమారాచారి సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా. ఓకే. 2016లో జాయిన్ అయ్యా ఆయన దగ్గర. ఇప్పుడు నేర్చుకుంటున్నా. సో మీరు పాట పాడుతున్నప్పుడు మీరే స్వతహాగా అంటే కొన్ని సంగీతం అందించినట్టుగా చేతులు అటు ఇటు అంటున్నారు. సో సౌండ్ అందరికి రావట్లేదు, నాకైతే రావట్లేదు. మీకోసం టెక్నిక్ ఏంటండి ఇది? చెప్పాను కదండి, చిన్నప్పుడు కెరస్నాయిల్ డబ్బా అండ్ రూపాయి బిళ్ళ అది పెట్టుకొని వాయించానా, ఆ డబ్బా పోయింది. ఓకే. ఆ డబ్బా పోయిన తర్వాత ఇది లేకపోతే ఇది లేదు, ఇది రాదు, ఇది రాగిపోద్ది. కాబట్టి ఆ డబ్బా పోయింది కాబట్టి ఇంకా మళ్ళీ అడిగితే ఇవ్వరు. అంటే వాయించి పగిలింది అది. ఓకే ఓకే. పగిలిన తర్వాత ఇంకా అది మళ్ళీ ఇంకా రాదు కాబట్టి ఇంకా దీంతోనే ఇట్లా అలవాటు అయిపోయింది. ఇదే చేద్దామని చెప్పేసి అలా చేసేసాను. ఏమంటే కంజీరా నేర్చుకోలేదండి, మృదంగం నేర్చుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళలేదు. మామూలుగా నేను డ్రమ్సే నేర్చుకుందాం అనుకున్నా. డ్రమ్స్ నేర్చుకుందాం అనుకుంటే అక్కడ మనకు అంతా తెలీదు, మనకి ఇంకా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా దీంట్లో జాయిన్ అయ్యా. అట్లా మెలోడీ సాంగ్ పాడతారా సినిమాకి సంబంధించి? ఓకే. లాలి పాడుతున్నదే గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఉండాలి, లాలి పాడుతున్నదే గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఉండాలి, ఎలో ఎలా ఎలో ఎలా హైలసా ఐల పట్టు హైలెస్ బొళ్ళ కట్టు హైలెస్ అతిరబాబు హైలెస్ అక్కడ పట్టు హైలెస్ సన్న జాజి సీరా కట్టు సిన్నదొచ్చి హైలెస్ కొన్నుగొట్టే హైలెస్ తన్న తన్న హైలెస్ గాలికి సెలలాలి ఆ పూల తీవెకు, వేలికు సెలలాలి ఈ బూసినకు, బుడి బుడి నడకలకు భూమాటలాలి, ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మలాలి, ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మలాలి, చెంగు చెంగు గంతులతో చందమామలు దాగి కుండేలమ్మలాలి, నాలాలి నేకు పూల పల్లకి, అలసిన కళ్ళకి సులసిన కాళ్ళకి, నైస్ నైస్ అండి. రాజుగారు మీరు ఇప్పటివరకు ఎక్కడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే స్టేజ్ మీద పాట పాడడం చేశారా ఎక్కడైనా? స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇవ్వలేదండి. ప్రస్తుతానికి రామాచారి సార్ ప్రోగ్రామ్స్ చేస్తే అక్కడ ఇచ్చా. మిమ్మల్ని ఎవరైనా పిలిచారా ఇట్లా ప్రోగ్రామ్ ఉంది పాట పాడడానికి రండి అని ఎవరైనా పిలిచారా? ఎవరంటే అంటే ఎవరు పిలవలేరు. సరదాగా అంటే ఇట్లా కాలేజీలో ఫేర్వెల్ పార్టీస్ కావచ్చు, ఫ్రెషర్స్ పార్టీస్ కావచ్చు జరుగుతుంటాయి. చెప్పా అంటే మామూలుగా అట్లా ఎవరు పిలవలేరండి.
అట్లాంటి ప్రోగ్రామ్స్కు కాలేజీ ఫెస్టివల్స్కి ఎక్కడ వెళ్ళలేదు, ప్లస్ ఎవరు పిలవల. అంటే చెప్పాను అంటే నా ఫ్రెండ్ పరిచయం అయిన తర్వాత దోమలు కూడా కాలేజ్ ఫంక్షన్ పిలిచారు. ఓకే ఓకే చెప్తా. నేను మామూలుగా ఏంటంటే ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు కృష్ణ చైతన్య గారు అని రామాచారి సార్ స్టూడెంట్, కృష్ణ చైతన్య వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ పిలిచారు. ఆగస్టు అంటే పోయిన సంవత్సరం ఆగస్టు 15th పిలిచారు. అక్కడ శ్రీవల్లి గారు అని ఆవిడ రిజిస్టర్ ఆఫీసర్, అందులో చేస్తారు ఆవిడ దగ్గరికి పిలిచారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ఆవిడ ఆఫీస్. అయితే అక్కడ ఏమైందంటే ఆవిడ 7 songs పాడిచ్చారు. ఫస్ట్ జెండా ఎగరేసేప్పుడు. మీకు ఇంకో విషయం చెప్పనా, మామూలుగా నా చిన్నప్పటి నుంచి నేను ఏ ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ డే కానీ జెండా ఎగరవేయలేదండి. ఆవిడ ఎగరవేయించారు. ప్రతి ఒక్కరికి చెప్పారు మనకెంత స్వతంత్రం ఉందో ఇలాంటి వాళ్ళకు కూడా స్వతంత్రం ఉంది, కాబట్టి ఈ అబ్బాయికి స్వతంత్రం ఉందా లేదా అని అందరితో అనిపించింది, కాబట్టి ఈ అబ్బాయితో ఎగరవేయిస్తున్నా అని చెప్పి ఆ పక్షులు ఉంటాయి కదా పావురాళ్ళు, అవి ఎగరవేయించారు. అండ్ జెండా కూడా ఆవిడే నా చేత ఎగరవేయించారు. నిజంగా చాలా గ్రేట్ ఆవిడ, చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఎవరు కానీ నన్ను జెండా ఎగరవేయించాల, నాకు ఆవిడ ఎగరవేయించారు. చాలా థ్యాంక్స్ నిజంగా. మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కలిసిరని చెప్పారు కదా, అవును. ఏమైనా పాట పాడారా ఆయన వద్దకు వెళ్ళినప్పుడు? ఆయన ముందు పాడలేదండి, రామాచారి సార్ కల్పించారు కానీ ఆయన ముందు ఏం పాడలే. ఇప్పుడు పాడింది ఆయనదే. సో మీకు సినిమాలో అవకాశం వస్తే ఎలా ఉంటుంది? హ్యాపీయా మీరు అనుకున్న సాధించినట్లేనా? సినిమాలో అవకాశం వస్తే ఇంకా నేను అనుకున్నది సాధించినట్టే. ఇప్పుడు మీ దాకా వచ్చాను కదా, ఇంకా సినిమాలో ఆఫర్ వచ్చేస్తే ఇంకా నాకు ఏ టెన్షన్ ఉండదు సార్. ఇంకోటి నేను హ్యాపీగా ఉంటా, నా జర్నీ ఇలా గడిచిపోద్ది. ఓకే, అంటే నీకోసం మీ అమ్మాయి చాలా కష్టపడుతున్నారు. అవునండి. ఛాన్స్ వచ్చినప్పుడు మీ అమ్మని ఎలా చూసుకుంటారు? హ్యాపీగా చూసుకుంటా. ఇక మేము ఏ టెన్షన్స్ పడం, ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఇక నాలో నేను చెప్పుకుంటాను తప్ప ఈ ఆఫర్ వస్తే చాలు, ఇంకా అంతకంటే ఇంకేం అక్కర్లేదు నాకు మీ ద్వారా. ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ పాడదాం మన కోసం, అంటే ప్రేక్షకుల కోసం. అల్లి బిల్లి అంగూర తోట నేను వాడుకుంటాను పల్లె బాట, అల్లి బిల్లి అంగూర తోట నేను వాడుకుంటాను పిల్ల బాటెంత వాడుకుంటా పల్లె బాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. పిల్ల బాటెంత వాడుకుంటా పల్లె బాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. అల్లి బిల్లి అంగూర తోట నేను వాడుకుంటాను పల్లె బాట, అల్లి బిల్లి అంగూర తోట నేను వాడుకుంటాను పల్లె బాట. పిల్ల బాటెంత వాడుకుంటా పల్లె బాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. పిల్ల బాటెంత వాడుకుంటా పల్లె బాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. అందమైన మా గుడి తోట నేను పోతుంటే వచ్చేది సిగ్గు తోట, అందమైన మా గుడి తోట నేను పోతుంటే వచ్చేది సిగ్గు తోట. చెరుకుతోటెంత వాడుకుంటా పల్లె బాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. చెరుకుతోటెంత వాడుకుంటా పల్లె బాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. అల్లి బిల్లి అంగూర తోట నేను వాడుకుంటాను పల్లె బాట, అల్లి బిల్లి అంగూర తోట నేను వాడుకుంటాను పల్లె బాట. పిల్ల బాటెంత వాడుకుంటా పల్లె బాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. పిల్ల బాటెంత వాడుకుంటా పల్లె బాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. నైస్. ఇంకోటి కూడా ఒక ఫోక్ సాంగ్ డప్పు కొట్టుకుంటాం. జోరు 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 మైసమ్మ, జోరు 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 మైసమ్మ, జోషు తెచ్చే జోరు సారు పాట మైసమ్మ, జోషు తెచ్చే జోరు సారు పాట మైసమ్మ. జోరు 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 మైసమ్మ, జోరు 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 మైసమ్మ, జోషు తెచ్చే జోరు సారు పాట మైసమ్మ, జోషు తెచ్చే జోరు సారు పాట మైసమ్మ.
పెద్దగా కారులల్ల మైసమ్మ, పెద్ద పెద్దగా కారులల్ల మైసమ్మ, చీటీ కొట్టే జోరుదారు పాట మైసమ్మ, చీటీ కొట్టే జోరుదారు పాట మైసమ్మ, జోరు 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 మైసమ్మ, జోరు 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 మైసమ్మ, జోరు తెచ్చే జోరుదారు పాట మైసమ్మ, జోరు తెచ్చే జోరుదారు పాట మైసమ్మ. ఓకే, చాలా ఎక్సలెంట్గా పాడారు. థ్యాంక్ యూ. రాజు గారు, మీరు పలాసలో ఒక సాంగ్ పాడారు, రఘుకుంచ గారు మీకు అవకాశం కల్పించారు. ఏ సాంగ్ పాడారు? చాలా బాగా పాడమన్నారు. మామూలుగా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టారు, చాలా బాగా పాడామన్నారు. బాగా వచ్చింది ఈ సాంగ్. ఇక్కడ తర్వాత మళ్ళీ ఏం ఛాన్స్ రాలేదు సినిమాల్లో? అంటే ఆ తర్వాత కరోనా వచ్చిందండి. ఓకే. కరోనా వచ్చిన తర్వాత ఇంకే అవకాశాలు రాలేవు. ఓకే. మళ్ళీ మేము గెలవలేము రఘుకుంచ సార్. రాజు గారు, మీరు మృదంగం కూడా నేర్చుకుంటున్నారు కదా, మృదంగం వాయిస్తూ ఒక పాట పాడతారా? తప్పకుండా. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. కొండపై ప్రపంచనముగా గణపతిగా మారావు, మహిళోచనులను కావగవచ్చిన గణపతివి అయినావు. సింహాండములను బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. వరములు నొసగుచు పన్నులు కొలియుచు గజముఖ గణపతి వైనావు. సకల చరాచల ప్రపంచనముతో లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణము అఖిల శాస్త్రములు కళలో నీవి నీవై
వైభవం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఓ నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ. సో రాజుగారు మృదంగం ఉంది మీ దగ్గర, ఇది ఎవరు ఇప్పించారు? ఇది రామాచారి సార్ ఇప్పించారండి. నేను ఒకటే అన్నాను, నా దగ్గర మృదంగం లేదనుకుంటున్నారు. అలాగే ఈ మృదంగం ఎలా వచ్చిందంటే జనవరి 22 ఆయన పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు గిఫ్ట్గా నాకు ఇచ్చారు. అందరి ముందు ఈ మృదంగం ఇప్పించారు. చాలా చాలా థ్యాంక్స్ సార్ రామాచారి సార్కి. అండ్ ఈ మృదంగం ఇప్పించినందుకు మళ్ళీ లేదని అనుకోవద్దు, ఎందుకంటే చాలా నాకు బాగా ఎంకరేజ్ చేసి నేను అడగగానే ఇప్పించినందుకు మీకు అండ్ ఒక స్టూడెంట్గా చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. సో రాజుగారు చెప్పండి. సో మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీకు ఫ్యామిలీ ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. సో మీ ఫ్యామిలీ ఎట్లా, మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? 3 అక్కలు 1 చెల్లె అండి. మేము ఫ్యామిలీలో అందరూ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అండ్ మా అమ్మ నాన్నను అందరూ ఇప్పటికి కూడా మా అమ్మగారును అండ్ అండ్ మా 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 వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయి. 3 అక్కలది అండ్ చెల్లిది. అండ్ మా బావగారు కానిస్టేబుల్ మాదాపూర్, ఒకప్పుడు మాదాపూర్లో చేశారు. ఆ తర్వాత శంషాబాద్ పాత పిఎస్, ఆ తర్వాత అరంగడ్ మహిళాదేవులపల్లిలో చేశారు. ఇప్పుడు చేస్తున్నారు మహిళాదేవులపల్లిలో చేస్తున్నారు. చాలా బాగా సపోర్ట్ ఉంది, బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. అన్ని ప్రోగ్రామ్స్ నేను చెప్తున్నాను కదా, ఏ క్లాస్కైనా వెళ్ళకపోతే ఎక్కడికైనా మా అమ్మగారితో పాటు నేను అలుగుతానని మా 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 బావగారికి మా చెల్లికి అర్థమైపోద్ది. వాళ్ళు కూడా అర్థమైంది. అది ఇంకా నా వీక్నెస్ అదే, ఇది నా వీక్నెస్ అంతే. ఇక వాళ్ళు ఇంకేం లేదు. చివరిగా ఒక హుషారైన పాట పాడండి మా కోసం. హుషారైన సాంగ్. ఓకే, అలాంటి సాంగ్స్ పాడాలన్నమాట. హుషారైన సాంగ్. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా ఓదారి గట్టుపై మెరిసావు మణిలా. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా. పెద్దింటి రాణిలా బంగారు గణిలా సుతానే నిన్నిలా నా 2 కన్నులా. కలకళ్ళ కళ్ళకే కాటుకే ఎట్ట మా వీధంతా దిష్టి కొట్టేలా. సన్నాయి పాటలా సందేళ మోతలా సందళ్ళు తెచ్చవే నీల. సుక్కల్లో చూసిపోకల సుట్టేసుకోకే సీరలా. సక్కాని సంటి ఓడిలా సెత్తానేను సెప్పిందలా. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా. రాజు, నువ్వు సినిమా పాటలు వింటుంటావు కదా, ఎక్కువ సినిమా పాటలు జానపద గేయాలు, కానీ నీకు ఇష్టమైన సింగర్ ఎవరు? ఎస్పి బాలు గారు. ఓకే, ఆయన పాడిన ఏ పాట అంటే నీకు ఇష్టం? ఇందాక లాలి పాడుతుంది అనే సాంగ్ వాడాను కదా. ఓకే, అది నీకు ఇష్టం అన్నట్టు. అవును, ఆ సాంగ్ చాలా ఇష్టం. ఓకే, ఎస్పి బాలు గారిది. ఆయన మిగతా అందరూ ఇష్టం. సో అంటే జనరల్గా మీరు మాట్లాడుతున్నప్పుడు హీరోల గురించి మాట్లాడుతుంటారు కదా, హీరోలు. సో నీకు ఇష్టమైన హీరో ఎవరు? మీకు ఇష్టమైన హీరో? నాకు ఇష్టమైన హీరో చిరంజీవి సార్. చిరంజీవి సార్ అంటే ఇష్టం. కలిసారా? కలవలేదండి, మాకు కలవాలని ఉంది. ఓకే, అందరితో పాటు అంటే మామూలుగా ఎప్పుడు కలవలేదు. ఛాన్స్ వస్తే తప్పకుండా కలవాలని. చిరంజీవి గారి పాట ఒక పాట పాడతారా? చిరంజీవి గారి సినిమాలోని అవురా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు వల్ల వైనమంత వల్లించవల్ల రేపల్లి వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి
అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళ్ళ తెలిసేది ఎలా ఎలా చాంగుబళ్ళ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడం వెళ్ళ అంత వింత గాథల్లో ఆనందలాల. నైస్ నైస్ నైస్. రాజు, నీకు ఈ పాటల్లో అంటే మెలోడీ అంటే ఇష్టమా, బీట్ సాంగ్స్ అంటే ఇష్టమా, ఏ పాటలు అంటే నీకు అంటే ఇష్టం? డాన్స్ ఆడతా, మెలోడీ పాడతా, అన్నీ పాడతా. ఓకే. చివరి ఒక ఫోక్ సాంగ్ పాడతారా మా కోసం? ఫోకా? ఓకే, లాస్ట్ చివరిగా ఫోక్ సాంగ్ అనమాట. కాలా కాలాల కాడాన రాజమణి ఏటి కాలాల కాడాన రాజమణి మటి దైవం దొరికే భామాన రాజమణి ఆ దైవం తీసుకొని నా రాజమణి అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది మూన సుందారి సిరేనా రాజమణి సిర చూసి దరజీ ఏమేనా రాజమణి. మీకు అంటే అక్క సపోర్టు, చెల్లె సపోర్టు మీకు ఎక్కువగా ఉంది కదా, సో అన్న చెల్లెల సంబంధం అంటే గురించి ఒక పాట పాడతారా? ఓకే, పాడతా. మల్లె తీగకు పందిరి ఊలే మసక సీకటిలో ఎన్నెల ఊలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. పెద్ద మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు చూసే దారిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్ని చూసే దారిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నీ అన్ననుగాను చెల్లెమ్మా నీ చిన్ననాటి స్నేహితున్నమ్మా చెల్లెమ్మా అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మా ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా మల్లె తీగకు పందిరి ఊలి మసక సీకటిలో వెన్నెల ఊలి చెల్లెమ్మా. చిన్నబోయి నువ్వు కూసున్నావంటే ఇన్ని పూటలా ఎతికేనమ్మా నువ్వు ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కను పాపలు కమిలిపోతావి. చిన్నబోయి నువ్వు కూసున్నావంటే ఇన్ని పూటలా ఎతికేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కను పాపలు కమిలిపోతావి. ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా బూవ తినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా నా భుజమిరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా మల్లె తీగకు పందిరి ఊలి మసక సీకటిలో వెన్నెల ఊలి చెల్లెమ్మా. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వు పచ్చు కూడబెట్టుతా
చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పచ్చో కూడబెట్టుతా, నచ్చినోడికి ఇస్తానమ్మా చెల్లెమ్మా. నా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతా చెల్లెమ్మా. రిక్షా బండి నేల పెడతా చెల్లెమ్మా. నీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి ఊలే, మసక చీకటిలో ఎన్నెల ఊలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. ఎక్సలెంట్, ట్రొమండోస్, మార్వెలస్ రాజు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఓవరాల్ జర్నీలో ఇప్పుడు వరకు జరుగుతున్న జర్నీలో నువ్వు హ్యాపీగా ఉన్నావా? సింగర్ అయినప్పుడే నీ గోల్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతావు? మామూలుగా ఏంటంటే ఇప్పుడు కాస్త హ్యాపీగా ఉన్నా, సింగర్ అయ్యాక ఇంకా హ్యాపీ ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు. చాలా మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. మీకు అవకాశాలు రావాలని, మీరు సింగర్గా మారాలని అయితే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, మట్టిలో మాణిక్యం రాజు ప్రతిభ. ఇది చూస్తున్న సంగీత దర్శకులు ఎవరైనా కావచ్చు, ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతున్నాం. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి వైకల్యం ఉన్నప్పటికీ కూడా తన వైకల్యాన్ని ఓవర్కమ్ చేస్తూ అయితే పాటలు అయితే పాడుతున్నారు. సో ఆయనకు అవకాశం కల్పించాలని చెప్పేసి అయితే అందరూ కూడా కోరుతున్నారు.